నువ్వు రావు ఆ చిల్లరగాళ్ళని ఇద్దరిని ఊరి మీదకి వదిలిండి అచ్చోసిన ఆంబూతులాగా ఊర్లలో దేవుళ్ళకి వదులుతారు కదా దున్నపోతులని తెలుసు కదా అది ఏడ చేనుల మేసి వచ్చినా ఏమనం దేవరకు వదులుతాం కదా అచ్చోసిన వాటిని దేవరకు వదిలే ఓ రోజు బలి ఇస్తారు ఆ ఇద్దరిని అచ్చోసిన వాళ్ళలాక ఊరి మీదకి వదిలి ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతారు ఏమన్నా అర్థం పర్థం ఉందా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇంకా ఆ పక్కన లావు మనగాళ్ళు లడాయిపోతే వెనకాల ముగ్గురు నూకుడు మనగాళ్ళంట ఆయన కిషన్ రెడ్డి అనట ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా 60 ఏళ్ళ ఆకాంక్ష 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ మా అమ్మ ఆమెకు ఊడిగం కాదు ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది కిషన్ రెడ్డి ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా సోనియా గాంధీ గారి కాళ్ళు కడిగి నెత్తిలో నీళ్లు పోసుకోవాలని చాలా గొప్ప డైలాగ్ అయితే కొట్టిండు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు సోనియా గాంధీ గారి మీద ప్రేమ ఉంటే నువ్వు కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకుంటావా పోసుకోవా నీ ఇష్టం వెనకడ బలి దేవత అన్నావు ఇప్పుడు దేవత అన్నావు రేపు ఏమంటావో నువ్వు నీ నోటికి హద్దు లేదు పద్దు లేదు బట్ అట్లీస్ట్ నిన్నగాక మొన్న మాట్లాడినావు ఆవిడ మీద ప్రేమ ఉంటే సోనియా గాంధీ గారు తెచ్చిన 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయి వారు తెచ్చిన చట్టానికి ఎందుకు తూట్లు పడుస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా నేను చట్టానికి వ్యతిరేకంగా వెళ్తా పేదల్ని నడి రోడ్డు మీద పడేస్తా సోనియా గాంధీ కాళ్ళు గడికి నెత్తిలో నీళ్ళు పోసుకుంటా నడుస్తుందా సోనియా గాంధీ గారు తెచ్చిన చట్టాన్ని ఏమో అమలు చేయవు నీకు నిజంగా సోనియా గాంధీ గారి మీద గౌరవం ఉంటే ప్రేమ ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టం సోనియా గాంధీ గారు తెచ్చిన చట్టం 2013 అమలు చేయి